నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 15 ఆగస్టు వేడుకకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అదనపు కలెక్టర్ భుజంగారావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథి విచ్చేసి శనివారం ఉదయం 9:30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో 15 ఆగస్టు వేడుకకు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగారావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక, బారికేడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లు తదితర వాటిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు, యువత విచ్చేయున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటల ప్రదర్శన ఆకట్టుకున్న రీతిలో ఉండాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు కలెక్టరేట్లో జరిగే 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించే వేడుకకు సైతం హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఏర్పాటును పరిశీలించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, జడ్పీ సిఇఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలో పీడీఎస్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సందర్శించాలి కలెక్టర్ సార్ మహాశయులను వెంటనే. పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ మరియు బీసీ బాలికల వసతి గృహంలో ఇప్పటికే ప్రారంభమై 3 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కానీ అదేవిధంగా ఎస్సీ బీసీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ఎస్టీ డిపార్ట్మెంట్ లాగా హాస్టళ్లను ఏ నెంబర్లను కేటాయించాలనేటువంటి సోయిని మర్చిపోయారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 2 హాస్టల్ అమ్మాయిలు, 400 పైచిలకు అమ్మాయిలు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ఏ నొప్పి వచ్చినా, ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా వారు ఎవరితో చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా సమస్య వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక వార్డెన్ కానీ, వార్డెన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వర్కర్ చెప్తే ఆ వర్కర్ కూడా కనీసం 10th క్లాస్ లేనటువంటి వర్కరు ఆమె ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము పీడీసీగా మేము ఈరోజు ర్యాలీగా వచ్చి సబ్ కలెక్టర్ సార్కి విన్నవించినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ఏ డిపార్ట్మెంట్ అయినా ఎస్టీ డిపార్ట్మెంట్ లాగా అన్ని హాస్టళ్లలో ఏఎన్ఎంలు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు ఎస్సీ కానీ పీసీ కానీ హాస్టళ్లలో పక్కన ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి కిటికీలలో పూర్తిగా పలిగిపోవడం వల్ల ఈరోజు దోమలు వస్తున్నాయి. దోమలు వ్యాప్తి చెంది ఈరోజు దోమ కాటు వల్ల వివిధ రకాల డిసీజ్ వస్తున్నాయి. దానికి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థులకు ట్రక్ బాక్సులు ఇవ్వాలి, దుప్పట్లు ఇవ్వాలి, అదేవిధంగా ప్లేట్లు గ్లాసులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ సార్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా మాతోనే ఏవైతే కిటికీలు కావచ్చు ఏఎన్ఎంలకు సంబంధించిన కూడా మేము రిక్రూట్మెంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు తాత్కాలికంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్లతో మాట్లాడి విజిట్ కోసం పంపిస్తాం. కనీసం 3 రోజులకు ఒకసారైనా విజిట్ పంపిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల పైన ప్రేమ ఉంటే, విద్యార్థులకు ఏమాత్రమైన మంచి చేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మంచి చేయాల్సిన అవసరం ఉంది, సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు కావాల్సినటువంటి కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వము ఏమాత్రం సమస్య పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా విద్యార్థులతోని నీ ఏదైతే సెక్రటరీ భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ పరిసరాలు, ఆవరణను ప్రతి అంగుళం పరిశీలించారు. అడుగడుగున నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 అంతస్తుల భవన సముదాయంతో కూడిన ఈ ఆసుపత్రిలో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని అన్నారు. అనేక చోట్ల డ్రైనేజీ పైప్ లైన్ లీకేజీలు ఉండడం, ఆసుపత్రి ప్రాంగణంలో వ్యర్థ జలాలు నిలిచి ఉండడం, పరిసరాలు దుర్గంధం వెదజల్లుతూ ఉండడాన్ని గమనించిన కలెక్టర్
సంబంధిత అధికారుల పనితీరును ఆక్షేపించారు. ప్రత్యేకించి శానిటేషన్ విభాగం లోపాలను ఎత్తిచూపారు. పరిస్థితి ఇలా ఉంటే చికిత్స కోసం వచ్చేవారు, ఆసుపత్రి విధులు నిర్వహిస్తున్న వారు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఆసుపత్రి లోపలి భాగంతో పాటు బయట ప్రాంగణంలోని ఏ ఒక్క చోట కూడా నీరు నిల్వ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని ఆవరణలో ఉన్న ఓపెన్ డ్రైనేజీ మీద పైకప్పు నిర్మించాలని, మురుగు జలాలు నిలిచిపోకుండా వాటిని శుభ్రం చేయించాలన్నారు. పారిశుద్ధ్య వ్యవస్థను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర పరిశీలన జరపాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. ఎక్కడా కూడా చెత్త పేరుకుపోకుండా రోజువారీగా వెంట తొలగిస్తూ ఆసుపత్రి పరిసరం పరిశుభ్రంగా ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ వృధా నిర్మాణ సామగ్రి పేరుకుపోయి ఉండడంతో తక్షణమే తొలగింపజేయాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణ రహదారి ఎంత గుంతలమయంగా మారినందున తక్షణమే మరమ్మతు చేయించాలని అన్నారు. కుక్కలు, పశువులు ఆసుపత్రి ఆవరణలోకి రాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ పనుల విషయంలో నిర్లక్ష్యం తావులేకుండా అనునిత్యం పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఇతర అధికారులు ఉన్నారు. వేస్ట్ ఉంటుంది చూడండి. చెట్లు మొత్తం వచ్చేసి వాళ్ళకి చెట్లు ఉన్నారు. వీలుగా కూడా అట్లానే వెళ్తున్నాను. నీట్గా క్లీన్గా క్యాంపస్ అనేది ఉండాలి. కలవ మొత్తం జామ్ నీట్ కింద ఏముందో గాడ్ నోస్. ప్రాబ్లమ్ ఈజ్ దిస్ కదా. ఇప్పుడు అది ఉందా, మీకు కర్ర ఉందా చూసుకోవచ్చు. ఫీల్డ్లో కుడికట్టు మొత్తం జామ్ అయ్యి ఉంది. తెలుసా ఒక విషయం, ఒక 10-15 years బ్యాక్ ఏం ఢిల్లీ క్యాంపస్లో డాక్టర్ డింగ్ ఉంటుంది. ఏం ఢిల్లీ సేమ్ కాదు క్యాంపస్లో మురికి నిలువ ఉంది. దొంగలు రాకపోతే తీసి పెట్టారు. మొత్తం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ఇక్కడే వాడండి. క్యాంపస్ ఏమంటారు, ఎక్స్ప్లెయిన్ ఏమంటారు? ఢిల్లీ బాదాం తిండి రాదా? ఐడియోసీలో కూడా ఉంది. రేపు అట్టహాసంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ క్షేత్రస్థాయిలో చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం జిల్లాధికారులతో కలిసి కన్వెన్షన్ హాల్ సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రేషన్ కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పేద కుటుంబాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ వసతి ఉండాలని, వేదిక, సిట్టింగ్ అరేంజ్మెంట్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్లు తదితర ఏర్పాట్లను పక్కగా సరిచూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగారావు, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఓ సాయన్న, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను మరింత పారదర్శకంగా, సులభతరంగా అందించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడమే
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త లబ్ధిదారులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,05,00,000 మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భౌతిక కార్డులను డిజిటల్ సేవలతో అనుసంధానం చేయడం ద్వారా ఒకే చోట అనేక సేవలను సులభంగా పొందే అవకాశం ఉందని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 160 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి పరిధిలో మొత్తం 1,769 మంది లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో 1,344 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ వ్యవస్థలను ఆధునీకరించడంలో విఫలమైందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఇటీవల నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరించిన తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంక్షేమ, పారదర్శకత, డిజిటలైజేషన్, జవాబుదారీతనం దిశగా ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అనవసర రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చి రైతులను సావదప్పింది వాళ్ళు కదా. ఇవాళ మేము పత్రికాముఖంగా ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నా, మీరు భారతదేశ చరిత్ర తీయండి. ఇవాళ 80 సంవత్సరాలు అంటే 76 సంవత్సరాలైంది మన రాజ్యాంగం అమలుకు వచ్చి. 76 సంవత్సరాలలో చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రభుత్వం లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయించి దాన్ని గెజెట్లో ఒక ఎంట్రీ వేయించేసి ప్రెసిడెంట్ గారి సంతకం అయిపోయినాక గెజెట్లోకి వచ్చిన తర్వాత మరి దాన్ని వాపస్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్గా వాపస్ తీసుకోవడానికి మళ్ళీ చట్టం పెట్టింది. అది తీసుకోవడం ఒకసారి చట్టం తయారైనాక చట్టం తీయాలంటే మళ్ళీ చట్టం పెట్టాలి, మళ్ళీ బిల్లు పెట్టాలి. నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు. నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగలేవు కదా. ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టంలో సవరణలు ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, కొన్ని తీసేస్తారు, కొన్ని యాడ్ చేస్తారు. కానీ టోటల్ చట్టాన్ని వాపస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే మోడీ గారి ప్రభుత్వం అది. దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నది. ఇవాళ వాళ్ళు వడ్లు కొనరు, మక్కలు కొనరు, ఎంఎస్పి డిక్లేర్ చేస్తారు. రైతులకు అంటే ఏమంటారు, ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. మరి అలా యూరియా అయ్యారు, మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళే. రైతులకు కావాల్సిన యూరియా అయ్యారు. మనమేమన్నాము, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మనకు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎరువును మన జిల్లాకి అంటే మన రాష్ట్రానికి 50% ఇవ్వాలని ఉందన్న అండర్స్టాండింగ్. మరి మన దగ్గర తయారైన యూరియానే మాకు యూరియా అది ఇస్తలేరు. ఇంకా పోయిన సంవత్సరం అయితే మొత్తం ఫ్యాక్టరీ బంద్ పెట్టి రిపేర్ అయిపోయింది కదా సీజన్లో. ఇవాళ మన యూరియా వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వేరే దగ్గర వస్తుంది మనకి ఇస్తున్నారు. మనకి ఎకరానికి 2 బస్తాలు అంటున్నారు. మరి ఇలా రైతులకు యూరియా అయ్యారు, రైతులు పండించిన పంట కొనరు. ఇవాళ చెప్తున్నా కదా, మన నిజామాబాద్ జిల్లాలోనే మనకు 2 పంటలు కలిసి దగ్గర 16 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చినాయి మనకు. వాళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా, 50 లక్షల టన్నులకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇంకా 5 లక్షల టన్నులకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇంకా 11 లక్షల టన్నులు ఎక్కడ పెట్టాము మనం? అంటే ఇంకా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ రైతుల గురించి. కాబట్టి వాళ్ళది అంతే ఉంటుంది. అది ఇవాళ ఒకటి కాదు, ఇక చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. రామ మందిరం కట్టిరు, దాంట్లో దోపిడీ జరిగింది. కుంభమేళ వేసారు, దాంట్లో దోపిడీ జరిగింది. పిఎం కేర్ అన్నారు, అప్పుడు ఏది కరోనా అప్పుడు, దాంట్లో అసలు లెక్క తేలదు. దానికి 10,000 కోట్ల రూపాయలకు లెక్క తేలది. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆర్మూరు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఆర్మూరు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు మండల లీగల్ సర్వీస్ చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బాబాగౌడ్, రాకేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్థానిక ఎంఈఓ రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చైల్డ్ మ్యారేజ్ అనేది ఎంత సీరియస్ అఫెన్స్, అర్థమైందా? సో
ఫస్ట్ చట్టం ఏం చెప్పాను మీకు? పోక్సో. ఏం చెప్పాను? పోక్సో చెప్పాను, పోక్సో యాక్ట్. ఇప్పుడు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. లాస్ట్ ఇంకోటి చెప్తా, లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. ఎన్డీపీఎస్ యాక్ట్. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి తెలుసా? మీనింగ్ తెలీదా? డ్రగ్స్ యాక్ట్. డ్రగ్స్ తెలుసా? డ్రగ్స్ తెలుసు, వెరీ గుడ్ కదా. సో డ్రగ్స్, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోపాథిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1989 వచ్చింది. ఏంది, ఎందుకు వచ్చింది అంటే మనకు తెలియకుండా మన నాన్నలు కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, పక్కింటి బాబాయిలు కావచ్చు, మన మామయ్యలు కావచ్చు, కొంచెం అడిక్షన్ అయిపోతుంది. గాంజాకి, చరక్కి, కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి ఆ మత్తులో చాలా నేరాలు చేస్తారు. వాళ్ళకి తెలియదు మత్తులో చేస్తున్నామని. సో మనం ఆపాల్సింది ఏంటి? నేరాన్నా మత్తునా? మత్తున ఆపాలి. సో అందుకే చాలా కఠినమైన శిక్షలతో కలిగిన ఒక చట్టం చేయబడింది, అదే ఎన్డీపీఎస్. ఎవరైనా ఈ డ్రగ్స్ ని కలిగి ఉన్నా, అమ్మినా, యూజ్ చేసినా వాళ్ళకి కఠినతరమైన పనిష్మెంట్స్ ఏమున్నాయంటే 10 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ మరియు ఉరి శిక్ష కూడా విధించబడుతుంది. ఏంటి? ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థుల ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేశారు. స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసిన విద్యార్థులకు తమ లక్ష్యాలను, పాఠశాల అభివృద్ధికి చేయాలనుకుంటున్న కార్యక్రమాలు తోటి విద్యార్థులకు వివరించి వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల సిబ్బంది పర్యవేక్షణను క్రమబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులకు ఓటు హక్కు, ఎన్నికల విధానం, నాయకత్వ బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలవర్చుకోవడం ద్వారా మంచి నాయకులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. స్టూడెంట్ కౌన్సిల్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వం, నిర్ణయాత్మకత, టీం వర్క్, క్రమశిక్షణ, పరిశుభ్రత, పఠన అలవాట్లు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి రవీందర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలక్షన్ ఆఫీసర్ రవీందర్ ఈ సందర్భంగా వారికి నియమ నిబంధనలు తెలియజేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ చేనేత పారిశ్రామిక సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగమోహన్, సెక్రటరీ రాము, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైనందున తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 దాని నియమాలు మరియు సంఘ ఉపనియమాలను నిబద్ధతతో పాటిస్తూ నాకు అప్పగించబడిన విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని సంఘ సభ్యుల ప్రయోజనాలను కాపాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని నా విధుల నిర్వహణలో గోప్యతను మరియు చట్టబద్ధతను పాటిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యంగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా, పాలకవర్గ సభ్యులకు మరియు అధ్యక్షునికి, కార్యదర్శికి, కోశాధికారికి మీరు నియమించబోయే అంటే కార్యకలాపాలన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తూ ఏ రోజుకు ఆ రోజున దాన్ని క్యాష్ బుక్ రాస్తూ మరియు మినిట్స్ ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకునేటట్టుంటే వాటిని 2 monthsకి ఒకసారి మీ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అందులో ఏం నిర్ణయిస్తున్నారు, ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారని మాట్లాడుకొని తర్వాత ఆ విధంగా 2 సార్లు కార్యవర్గము నిర్వహించిన తర్వాత
6 నెలలకోసారి మహాజన సభ అంటే మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా పబ్లిక్ ప్రైమరీ మెంబర్స్ తోటి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అందులో మీరు ఈ 4 నెలల్లో నిర్వహించిన విధి విధానాలు అన్నీ కూడా ఆ జనరల్ బాడీలో చెప్పాలి. చెప్పిన తర్వాత కొత్త నియమాలు కానీ కొత్త అభివృద్ధి పథకాలు కానీ ఏమన్నా తీసుకోదలుచుకుంటే ఆ జనరల్ బాడీలో మీరు ఆమోదించబడాలి. తర్వాత కూడా మరి దీనికి ఆడిట్ ఉంటుంది. సెక్షన్ 50 ప్రకారము 1964 యాక్ట్ ప్రకారము ఆ ఆడిట్ మీరు చేసిన నియమ నిబంధనలను ఆ లెక్కలను కూడా అన్నిటి కూడా సరిగా విత్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ తోటి పెట్టి ఆడిట్ కూడా చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేసుకున్న తర్వాతనే ఆడిట్ ఉంటేనే వాస్తవానికి ఈ సంఘం ఉంటుంది. ఆడిట్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించి మరి ఆ సర్టిఫికేట్ను తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీ యొక్క కన్సర్న్డ్ ఏడీ ఉంటారు ఐన్లు మెంబర్స్, ఆ ఏడీని కలిసినట్లుంటే దానికి ఏమన్నా ఫండ్స్ వచ్చినట్లుంటే ఈ ఫండ్స్ను వారు చూసి మీకు శాంక్షన్ చేయడానికి ఉపయోగపడతారు. కాబట్టి నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని దేవాలయాల భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ జమ్మియమ్మన్ ఆలయాలలో ఉన్న శ్రీ ధనలక్ష్మీమాత ఆలయంలో ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించామని తెలిపారు. అలాగే హౌసింగ్ కాలనీలో గల దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. నమస్కారం. ఆర్మూర్ పట్టణంలోని ఎంబీ హనుమాన్ ఆలయంలో అమ్మవారి ధనలక్ష్మి అమ్మవారి ఆలయంలో నేటి నుండి ప్రత్యేక పూజలు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరపబడుచున్నాయి. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కటకృపాక్షాలు కోరుకోవాలని కోరుచున్నాము. శుక్రవారం వరలక్ష్మి వ్రతం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుచున్నాము. మొదటి శనివారం ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు తులసికుమార్ పట్వారి ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు పట్వారి తులసి తాను చేసిన సేవలకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం మాజీ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల్చారి వివిధ ప్రముఖుల నుండి హైదరాబాద్ లో అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్వారి తులసి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా జాతీయ స్థాయి సంస్థ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. భవిష్యత్తులో నా వంతు సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. నాకు సహకారం అందిస్తున్న మా మాతృమూర్తి బాల సరస్వతి, అన్నయ్య పట్వారి గోపికృష్ణ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వాళ్ళ తాత కూడా స్వాతంత్ర సమరయోధుడు, వాళ్ళ అన్న వీరు సమాజ సేవలో ఉంటూ గొప్పగా రాణిస్తున్నటువంటి వ్యక్తి తమ్ముడు తులసి పట్వారి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. థ్యాంక్ యూ. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాడుపల్లి చౌరస్తా వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నాకాబందీ నిర్వహించామని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వాహన తనిఖీలు, అనుమానితుల వ్యక్తుల తనిఖీ, అలాగే పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. 5 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆ నిబంధనలు మేరకు ఉండకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తారో మరియు కొంతమంది ఈ పాత నేరస్తులు మా దగ్గర సంబంధిత డివైజెస్ ఉంటాయి, పాపులర్ డివైస్ అని. అందులో డేటాబేస్లో మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీయగానే మనకు తెలిసిపోతుంది ఇతడు గతంలో ఎన్ని నేరాలు పాల్పడ్డాడు. మరియు ఈ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఈ గాంజా కానీ ఇంకా నిషేధిత ఈ మాదక ద్రవ్యాలను కలిగి ఉండడము అట్లాంటివి ఉన్నట్టయితే ఈ నాకాబందీ కార్యక్రమం ద్వారా మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం మన ఆర్మూర్ ప్రాంతంలో, ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 5 ప్రాంతాల్లో నాకాబందీ కార్యక్రమం జరుగుతున్నది. అట్లే జిల్లా వ్యాప్తంగా బోధన్ మరియు నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో కూడా జరుగుతుంది. బోర్గం బ్రిడ్జి వద్ద నిర్వహించిన నాకాబందీని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గం బ్రిడ్జి వద్ద నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలో భాగంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లు తదితర వాహన సమేత పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నేరాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహన కదలికలపై నిఘా పెంచేందుకు కమిషనరేట్ పరిధిలో ఆకస్మిక నాకాబందీలు, వాహన తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4th టౌన్ SHO సతీష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, CCS CA అజయ్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. జీతం రాకుండా ఊరుకుంటావు నువ్వు, జీతం రాకుండా ఊరుకుంటావు నువ్వు.